భవిష్యత్తు చూసుకోవాలి, పెళ్ళిళ్ళు చూసుకోవాలి, బాగోగులు చూసుకోవాలి, మాధురికి నాకున్న పిల్లల్ని 5గురిని చూసుకోవాలి. అలాగే మేము కూడా టెక్స్టైల్ బిజినెస్లోకి వచ్చాం, ఈ రంగంలోకి. ఒకవైపు మైన్స్ ఆపేసినారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇన్ని కష్టాలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్న జీవితాన్ని నేను ఏది రహస్యంగా ఉంచుకోలేదు. అన్ని విషయాలు బయటికి చెప్పాను. కూలంకషంగా ప్రజల్లో ఉన్నాం కాబట్టి, ప్రజా జీవితం కాబట్టి ఏది దాచుకోకుండా చెప్పాను. చెప్పి ఇప్పుడిప్పుడే పాజిటివిటీ ఇంకా గౌరవంగా ముందుకెళ్తున్న టైంలో ఇప్పుడు సస్పెన్షన్ కారణం ఏంటి? అదను దొరికింది. ఏంటో ఫిర్యాదులు చెప్పాలి కదా నాకు. నా కాంగ్రెస్ లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదా? లేదు. కాంగ్రెస్ లో సస్పెండ్ అయినప్పుడు ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఎస్, కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయినప్పుడు నాకు నోటీస్ ఇచ్చారు. అప్పుడు కేకే గారు, కేశవరావు గారు, ఆయనకి నాకు మంచి చనువు, స్నేహం. ఆయన కూడా నేనంటే చాలా ఇష్టపడేవారు. సస్పెన్షన్కి ఆయన ఇష్టపడలా, కానీ ఒత్తిడి నేను కావాలా శ్రీనివాస్ కావాలా తేల్చుకోండి అని అనేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారు? కేశవరావు ఆయన రెవెన్యూ మంత్రి, నేను ఆఫ్టర్ ఆల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. అది రాజశేఖర రెడ్డి గారు నాకు చేశారు. సో ఆ రకంగా ఆ రోజు తీసుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే నాకు సస్పెన్షన్ అయినప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడగటం, కమిటీ ఒకటి రావటం, ఆ కమిటీ మాట్లాడటం, కూర్చోవటం, వాదన వినిపించడం, అదంతా రికార్డు చేసుకోవడం. యాక్షన్ ఏదైనా అవ్వచ్చు, సస్పెన్షన్, కంటిన్యూషన్, రివోక్, అది పక్కన పెడదాం. కానీ యాక్షన్ అనేది చేసే ముందు ఇంత చర్య ఉంటుంది, ఇంత పద్ధతి ఉంటుంది, సిస్టమ్. ఇదేమి నాకు తెలియదండి. మీడియాలో మీకు ఎలా తెలిసిందో నాకు అలాగే తెలిసింది. అన్నిటికీ ఏంటంటే ఇక్కడ ఒక నెగిటివ్గా నా మీద పోర్ట్రేట్ చేసే టీం అక్కడ మా జిల్లా నుంచి ముఖ్యులు వాళ్ళు తయారై ఇదంతా చేశారు. ఉన్నారు వీళ్ళందరూ. కాకుండా ఇంకెవరు ఉంటారు సార్? మీకు తిలక్ గారికి 2014 నుంచి ఎందుకు గొడవలు? ఎవడి తిలక్ సార్? తిలక్ ఎవడు? 2000లో నేను రాజకీయాలు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్లోనే లీడర్స్ లేరు. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందా, బ్రతికుందా? అప్పుడు నేను చిన్నోడినే. కాంగ్రెస్ పార్టీ 2000లో ప్రారంభించినప్పటికి నా వయసు గట్టిగా 32-33 ఇయర్స్ ఉంటాయి. కానీ నేను యాక్టివ్గా ఉండేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు లీడర్స్ అప్పటికి లేరు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రతికుందా, చచ్చిపోయిన పార్టీ కదా అని ఎర్రన్నాయుడు కామెంట్ చేసిన రోజు లేదు. ఆ రోజుల నుంచి పార్టీని పనిచేసుకుంటా విద్యార్థి లీడర్గా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తూ స్నేహం పెంచుకుంటూ ఈ స్థాయికి ఇలా ఎదిగాం. ఎవడి తిలక్? 2010లో జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించిన వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉండి విమర్శించిన వాళ్ళే. 2014లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు వచ్చారు పార్టీలోకి. అంతకుముందు వీళ్ళ కామెంట్స్ తెలియదా? ఈ విషయాలు ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లిఖితమైనటువంటి విషయాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్తారు? ఏముంటది, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ రోజు 2010 నుంచి సారి కొమ్ము కాసుకుంటా మేము ఉన్నాం. 2010 నుంచి 14 వరకు వీళ్ళు ఎక్కడున్నారు? తిట్టుకునే ఉన్నారు కదా. సమైక్యాంధ్ర మీద జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉద్యమ నేపథ్యంలో మాకు ఆదేశాలు ఇస్తే సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్లో. మరి ఈరోజు ఎలా చేరారు, ఎలా మాట్లాడుతున్నారు? వాడి గురించి మాట్లాడమంటే నా ముందే కనబడి అడ్రస్ లేని ఫిలో వాడి గురించి నేనేం మాట్లాడతాను? నాకు వాడికి సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేసే స్టేజ్ అన్నది, అదేనా ఆ స్టేజ్ రానది. ఈ రకమైన భేదభావాలు రావడం వల్లే నేనేమంటానంటే సార్, నాకే టికెట్ ఇవ్వాలని నేను అనట్లా, నేను అభ్యర్థిని అనట్లా. ఎవరికైనా మీరు ఇచ్చుకోండి, కానీ వాడద్దు. అతడికి అచ్చెన్నాయుడికి రిలేషన్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక చిన్న కార్ యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న డాష్ కొట్టింది. వెంటనే అచ్చెన్నాయుడు తిలక్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారని పరామర్శించి డాక్టర్లను ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి అన్నీ చూసిన అచ్చెన్నాయుడు ఎవరికి? తిలక్కి. ఆ తిలక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మా పరిస్థితి ఎటుపోతుంది? మేము ఎటుపోతున్నాం? సపోర్ట్ చేస్తున్నాం. మీ చుట్టూ అందరినీ పెట్టుకున్నారు. నేను అచ్చెన్నాయుడిని సపోర్ట్ చేస్తున్నట్ట తిలక్ని చేయటం వల్ల ఇది జరగలేదని చెప్పమనండి. ఆయన పుట్టినరోజుకి ఈయన ఫోన్లు చేస్తాడు, ఇద్దరు మాట్లాడుకుంటారు. పగలేమో వైసీపీ గురించి మాట్లాడతారు, రాత్రి టీడీపీ గురించి చేతులు కరచాలన చేసుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడచ్చు. దువ్వాడ శ్రీనివాస్ గారు పగలంతానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు, సాయంత్రం అవగానే అచ్చెన్నాయుడు గారితో మాట్లాడతారు. అలాంటప్పుడు నా పేరు కేసులే కట్టరు వాళ్ళు. నాకు వారియే ఆగదు, నా మైండ్ సాగదు. ఇదే ఇంటర్వ్యూ చేస్తూ నా గురించి అచ్చెన్నాయుడిని అడగండి, పగ్గుమని మండిపోతాడు. ఆ మంట మీకు తెలుస్తుంది, అంత శత్రుత్వం ఉంటుంది మాకు. ఎందుకంత అంటే పార్టీ పరంగా శత్రుత్వమా? లేదు, పార్టీ పరమైంది అంటే బాగా ఉండేది, వ్యక్తిగతం అయిపోయింది. వాళ్ళ రిలేషన్ రాఘవరావు వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు నా మీద శత్రుత్వం ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు ఎర్రన్నాయుడు దగ్గర నుంచి ఉంది. ఎర్రన్నాయుడు నేను ఒక డిగ్రీ కాలేజ్ పెడితే క్యాన్సిల్ చేయించాడు, ఒక ఒరిస్సాలో మైన్స్ ఉంటే ఆపించారు. మీకు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతారన్న భయమా? అంతే కదా, అంతే కదా. వాళ్ళు సార్
2000 సంవత్సరంలో నేను అడుగు పెట్టినప్పటికీ హరిశ్చంద్రపురం నియోజకవర్గం, పాత నియోజకవర్గం, అసలు నా ఫైట్ చిన్నాడితో కాదు, ఎర్రనాయుడితో. అప్పుడు నేను చిన్నవాడిని, ఆయనకి నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా నేను ఆయనతో ఫైట్ చేసేవాడిని. ఆయన రిగ్గింగ్ బూతులు 48 పైసలకు ఉండేవి. మార్నింగ్ 8 కల్లా పోలింగ్ స్టార్ట్ అయితే 10 కల్లా స్టాంపింగ్ కొట్టేసి బాక్స్లో వేస్తారు అన్ని బ్యాలెట్ పేపర్స్. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎదుర్కొంటూ టఫ్గా ఫైట్ చేస్తూ 2004లోను ఫైట్ చేసి, అక్కడి నుంచి ఫైట్ చేసి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన బలంతో మరింత గట్టిగా ఫైట్ చేసి ఆ 48 బూతులు కాస్త 12-15కి తగ్గించుకోగలిగాం. ఆ ఫైట్ చేసాం అంటే రిగ్గింగ్ని ఆపగలిగాం, వాళ్ళ శాతాన్ని తగ్గించగలిగాం, వాళ్ళ బలాల్ని ఎదుర్కోగలిగాం. వాళ్ళకున్న డబ్బు, ధనం, ఐశ్వర్యాన్ని అంతటిని కూడా వ్యతిరేకంగా నేను ఫైట్ చేసి ఆ రౌడీజాన్ని, గుండాయిజాన్ని ఎదుర్కొంటూ నిలబడి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఎంతో మంది పోటీ చేయొచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవడైనా చేయొచ్చు. వాళ్ళకి ఆ రోజుల్లో వ్యతిరేకించటం అన్నది దమ్ముండాలి. 2000 సంవత్సరంలో ఎర్రన్నాయుడిని, అచ్చెన్నాయుడిని వ్యతిరేకించాలంటే కలేజా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. అంతటి శత్రుత్వం, అది అంతటి నేపథ్యంలో వచ్చిన వాడిని నేను. మాకు వాళ్ళకి ఎలా ఉంటుంది? కానీ పేరాడ తిలక్కి బాధ్యతలు అప్పగించిన తర్వాతే మీ మీద ఒక రకమైన నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిందేమో. చేశారు, కావాలని చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ మాటను ఎందుకు చెప్పుకోలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అంత దగ్గరగా ఉన్నప్పుడు. సార్ దగ్గరికి నేను వెళ్ళాను సార్, మాట్లాడాను. మాట్లాడినా ఎలా ఉందంటే అక్కడ ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రాంగ్ పోర్ట్రేట్ నా మీద చేసేసినారు. ఆయన దగ్గర దుష్ట చతుష్టయం ఎవరు ఉన్నారు? నా శత్రువులే. నేను రాష్ట్రం అంతా మాట్లాడు, నాకు సంబంధం లేదు. నా శత్రువు ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉంటాడు, నేను ఉన్న ప్రాంతంలోనే ఉంటాడు. వాళ్ళే నన్ను అణగదొక్కాలని చూస్తారు. ఎవరికైనా శత్రువు పక్కనే ఉంటాడు, ఆ శత్రువు అణగదొక్కడానికి చూస్తాడు. వాళ్ళు చేసే పనిలో కొంచెం వాళ్ళ పాచిక పారింది. అందులో భాగంగా నా మీద ఇష్టానుసారంగా వ్యతిరేకంగా బాగా చెప్పారు. నా ఉనికి వల్ల, నేను పార్టీలో ఉండడం వల్ల అచ్చెన్నాయుడికి బలం అన్నట్టుగా చెప్పారు. అచ్చెన్నాయుడికే బలం నేను ఉండటం వల్ల. నిత్యం పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, అచ్చెన్నాయుడిని తూర్పర పట్టి నేను నా వల్ల అంటే బలం అని చెప్పారు. ఏం కర్మ, ఇంకేం చెప్తాం? ఇలాంటి రాంగ్ పోర్ట్రేట్ చేసి పార్టీని ఇలాగా మా ప్రాంతీయులు. మీ సస్పెన్షన్ గురించే కొంచెం ఒక 2-3 క్వశ్చన్స్ వేసుకుని ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తాను. మీరు వెళ్ళి చెప్పారా అసలు ఏమన్నా? ఆ తర్వాత చెప్పినా మరి అక్కడ ప్రయోజనం లేదు. జగన్ గారిని కలిసే ఛాన్స్ దొరికింది, వెళ్ళాను. కానీ మరి నాకు అక్కడ అంతగా అనిపించలే. నేను చెప్పుకున్న నా మాట నాది అరణ్య రోదన అయిపోతుంది అన్నది నాకు అర్థమైంది. ఇంకా సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సార్ ఇష్టమని వచ్చేసాను. సస్పెన్షన్ తర్వాత అయింది, కొన్ని గంటల తర్వాత సస్పెండ్ అయింది. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. నేను దీన్ని స్వీకరిస్తున్నాను. నా గుండెల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దీన్ని ఎవడు సస్పెండ్ చేయలేడు. ప్రజల గుండెల్లో దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. దీన్ని ఎవరు సస్పెండ్ చేయలేరు. ఈ రెండిట్ల మీద నా యుద్ధం రేపు సాగుతుంది. ప్రజల దగ్గర నాకున్నటువంటి అనుబంధం ఈ రోజుది కాదు. ఈ 25 ఏళ్లలో నేను మాస్ బేస్డ్ లీడర్గా ఎదిగాను. ఆ మాస్తోనే నాకున్న సంబంధాలు, ఆ మాస్తోనే అప్పుడు పాదయాత్ర చేసిన అనుభవం, ఉద్యమాలు చేసిన అనుభవం. ఎట్లా బొట్టు పెట్టేవారా? నేను చాలాసార్లు అనుకునేవాళ్ళం సార్. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను పెడతాను. ఎందుకంటే వైట్ షర్ట్, వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి అలా బొట్టు పెట్టి, లేకపోతే వేరే కలర్ షర్ట్ వేసిన ఒక నవ్వు నవ్వేసేసి కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చుంటే మేము అనుకున్నాం, ఎవర్రా ఈ మనిషి ఇట్లా ఇంత రాటుదేలిన వ్యక్తిలాగా ఉన్నాడు, ఇంత పెద్ద బొట్టు పెట్టాడు, ఎవరు లేదు, ఇంతమంది ఎవరు లేరు, ఇంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ బట్ ఎవరు కూడా ఇంత ఇదిగా బొట్టు పెట్టడం, కూర్చుని అట్లా కూర్చుని తేలుద్దాం రా అని గట్టిగా మాట్లాడడం ఇట్లాంటివి చేస్తుంటే మాకు అనిపించేది ఏంటి అంత. అదే నాకు బలమైంది, బలహీనతైంది. నా వాయిసే నాకు బలం. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు మీరు చాలా గట్టిగా మాట్లాడారు అచ్చెన్నాయుడు వ్యవహారంలో. మీరు అప్పుడు ఏ తప్పు చేయకుండా అచ్చెన్నాయుడు మేమన్నా ఊరికినే అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ రోజున ఆయన్ని కారులో ఎక్కించుకెళ్తున్నప్పుడు మీడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే మీరు ఆ మాట మాట్లాడుతున్నా నేనే ఉన్నాను అప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లు చేశారన్నారు, దుర్మార్గ ముఖ్యం అన్నారు, దౌర్భాగ్య ముఖ్యమంత్రి అన్నారు, సైకో అన్నారు. ఇవన్నీ ఏమైనా వాళ్ళు తక్కువ అవమానాలు చేశారా? కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం చేతులు కలిపి ఆయన అరెస్ట్ చేశారు, 16 నెలలు జైల్లో పెట్టారు, హింసించారు, నరకం చూపించారు కదండి. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశారు. మీరు దాదాపు మీ రాజకీయ జీవితంలో ఇద్దరితో కూడా చాలా చనువుగా కలిసిన సందర్భాలు. సో వ్యత్యాసం ఏం కనిపించింది? రాజశేఖర రెడ్డి గారితో నాకు బాగా చనువు ఎక్కువ, చాలా చనువు. ఈయనకంటేనా? చాలా. నేను ఏ నోట్లో నా మాట ఉందంటే అది అనేస్తాను సార్ దగ్గర. సార్ నవ్వుతాడు,
నవ్వి ఏందబ్బా నువ్వు ఇది అని అంటాడు సరదాగానే మాట్లాడి టీ తాగి సార్తో నేను భోజనాలు కూడా చేశాను ఒక 5-6 సార్లు కలిసి లంచ్ చేశాను సార్ పులివెందులు రమ్మనేవాడు లేదా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ రమ్మనేవాడు సార్తో నాకు చాలా స్నేహం చాలా చాలా ఆ స్నేహం పాపం దురదృష్టం ఆయన మరణానంతరం నేను ఒంటరి అయిపోయాను అలాంటి వాళ్ళు చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయాం అనుకోండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన కుమారుడిగా మాకు ఒక ఆపన్న హస్తంలా అయింది అమ్మయ్య మా అందరికీ మంచి రోజులు వచ్చాయి మళ్ళీ రాజశేఖర రెడ్డి వైభవం మళ్ళీ చూస్తాం అనుకొని వచ్చాం పునర్వైభవం చూస్తాం అనుకున్నాం చూసాం తండ్రి ఒక అడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేశాడు ప్రభుత్వం అలాగే చేపట్టారు పరిపాలన అలా చేశారు ప్రజల మన్ననలు పొందారు అద్భుతంగా అన్నీ అనుకున్నవన్నీ చేశారు సరే గెలిపోవటంలో పక్కన పెడదాం అనుకున్నవన్నీ బ్రహ్మాండంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలాంటి వ్యక్తి అంటే తండ్రికి కుమారుడికి ఆయన కష్టాలు పడి 30 సంవత్సరాల కాలం పట్టింది ముఖ్యమంత్రి అవడానికి రాజశేఖర రెడ్డి గారికి 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం ఒంటరి పోరాటం అవును ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆయన పిసిసి ప్రెసిడెంట్ తర్వాత మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఇంకో పదవి ఆ తర్వాత పులివెందుల ఎమ్మెల్యే కూడా ఆయన ఆ తర్వాత ఒక్కొక్కటి ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి జీవితం ప్రతిపక్షం కన్నా స్వపక్షంలో శత్రువులు ఎక్కువ బాగా అప్పుడు పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఇంకా ఏ పార్టీలోనూ ఉండదు